హలో గాయస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి ఏజెస్ ఉంది అనమాట. ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 70 ఇయర్స్. ఓకే, అంటే ఏ ప్లస్ బి సమ్ అనేది 70 ఇయర్స్ ఉందంట. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈస్ 14 ఇయర్స్. అంటే ఏ మైనస్ బి వచ్చేసి ఎంత ఉందంట? 14 ఇయర్స్ ఉందంట. 14 ఇయర్స్. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ అనేవాడు యంగర్. మీరు ఏం చేస్తారంటే చాలా మంది ఇలా డైరెక్ట్ చేసేసి బీబీ క్యాన్సిల్ అయిపోయి 2a ఈజ్ ఈక్వల్స్ టు 2a క్వశ్చన్ ఎంత 84. ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ ఎంత 42 ఇయర్స్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఒకటి ఇది 42 ఇయర్స్ ఉంది అనుకోండి, డి ఆప్షన్ 42 ఇయర్స్ ఉంది అనుకోండి. మీరు దీన్ని టిక్ చేసి వస్తారు. చాలా మంది రైట్ అనుకుంటారు, కానీ ఇది రాంగ్. ఇక్కడ ఏ అనేవాడు యంగర్ ఎందుకు ఇచ్చిందంటే ఏ అనేవాడిని ఏజ్ చిన్న ఉంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 70 ఇయర్స్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఎప్పుడైనా సరే పెద్దవాని ఏజ్లో నుంచి చిన్నవాని ఏజ్ తీసేసినప్పుడు మాత్రమే మనకు పాజిటివ్ ఏజ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మనము ఏ అనేవాడు యంగర్ కాబట్టి అతను బి ఏజ్ నుంచి తీసేయాలి. అంటే ఇక్కడ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు 14 అనేది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చేస్తే ఏమవుతుంది, మీకు ఏకి ఏ మైనస్ ఏ క్యాన్సల్. ఇక్కడ 2b ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మీకు 84. అండ్ బి ఏజ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది 42 ఇయర్స్ వస్తుంది. ఈ 42 అనేది బి ఏజ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏ ప్లస్ బి ఎంత ఉంది 70 ఉంది. ఇక్కడ మీరు బి ఏజ్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీరు 42 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ ఏజ్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మీకు 70 మైనస్ 42 అంటే ఎంత వస్తుంది 28 ఇయర్స్ అనేది వస్తుంది. 28 ఇయర్స్ అంటే ఈ బి అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దీన్ని నోట్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి మీరు ఏ టాపిక్ చూడాలనుకున్నా కానీ మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.